కొనసాగుతుంది మా లైఫ్ అంతా కూడా. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన తర్వాత అటు కార్యకర్తలకి తెలుస్తుంది, నాయకులకి తెలుస్తుంది, నాతో పాటు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి అందరికీ కూడా తెలుస్తుంది. ఏ రోజు ఏ పట్టణంలో ఉంటున్నామో, దేశంలో ఏ కోణంలో ఉంటున్నామో నాకే తెలియట్లేదు. అటువంటిది ఆ బిజీగా సాగుతున్నటువంటి ఆ ప్రయాణంలో 4 గంటలు ఒక దగ్గర కూర్చోబెట్టి రేపు భవిష్యత్తులో భారతదేశం ఎవరి భుజాల మీద నిల్చోబోతుందో, వాళ్ళ శక్తి ఏ రకంగా ఉందో ఒక్కసారి మాకు చూపించినటువంటి ఆ పిల్లలందరితో కూడా చక్కనైన పర్ఫార్మెన్స్ చేయించి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచారు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, మేము చేస్తున్నటువంటి కష్టాలకి ఒక సమగ్రమైన ఒక సంకల్పం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పెట్టుకున్నారు. పర్ఫార్మెన్స్ చూసాం, పిల్లల తాలూకుది ఎక్సలెన్స్ చూపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, ఎక్సలెన్స్ చూపించారు. ఫ్యాకల్టీ చూసాం, కేవలం మన దగ్గర నుంచే కాదు దేశ నలుమూలల నుంచి తీసుకొని వచ్చి ఎక్సలెన్స్ చూపించారు. అలాగే వాళ్ళ తాలూకా లక్ష్యం కూడా చూపించారు. అన్నిట్లో కూడా ఎక్సలెన్స్ చూపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్సలెంట్ గా తయారు చేసినటువంటి మరి నడికుంటి ఈశ్వరరావు గారికి, అలాగే వాళ్ళ తనయుడైనటువంటి తేజ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పేరైతే ఎన్ఈఆర్ గారు ఈయన పెట్టుకున్నారు, కానీ ఆ పేరు వెనక పవర్ ఎవరిదుందో తేజ అనేది ఈ రోజు స్పష్టంగా తెలిసింది. 4 సంవత్సరాల్లో ఒక స్కూల్ పెట్టడం అనేది, ఆ స్కూల్ ని కూడా ఈ స్థాయి వరకు విజయవంతంగా ముందుకు నడిపించడం అనేది సాదాసీదా విషయం కాదు. ఇప్పుడు భరత్ గారు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన సుమారు 35,000 మంది స్టూడెంట్స్ మేనేజ్ చేస్తున్నాడు గీతం తరఫున. ఆయనే స్పష్టంగా చెప్పాడు ఎంత కష్టమైన పను. ఒకనొక సందర్భంలో అప్పలనాయుడు గారు కూడా జూనియర్ కళాశాల పెట్టేవారు. ఆ కళాశాల పెట్టినప్పుడు ఎర్రనాయుడు గారితో కార్యక్రమాలకు తిరిగితే ఆయన తాలూకా మైండ్ సగభాగమేమో కాలేజ్, సగభాగమేమో పాలిటిక్స్ లో ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడు. ఈ రోజు కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎవరికి పెట్టాలి, ప్రిన్సిపల్ ఎలా చేస్తున్నాడు అంటే, ఒక కాలేజ్ పెట్టిన తర్వాత, స్కూల్ పెట్టిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి 2-3 పిల్లల బాధ్యత ఏ రకంగా కష్టం అనిపిస్తుంటారో, అలాగే ఒక స్కూల్లో 100 మంది చదివినా, 800 మంది చదివినా ఆ స్కూల్ పెట్టినటువంటి యాజమాన్యం కూడా తల్లిదండ్రుల్లాగే వాళ్ళందరి తాలూకా బాధ్యత తీసుకుంటారనేది వీళ్ళకి చూస్తే ఈ రోజు మనకు తెలుస్తుంది. వాళ్ళ కోసమే, మీ తల్లిదండ్రుల కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం పెట్టినటువంటి స్కూల్ ఇది. ఏదో డబ్బులు చేసుకోవడానికో, పేరు కోసమో, హోదా కోసమో కాదు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి భరత్ చెప్పినప్పుడు ఈ యొక్క కార్యక్రమం, ఈ స్కూల్ నడిపించాలనంటే ఈరోజు అదనంగా వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇంకేం నిరూపించుకోవాలైనా ఆయన ఎంతో కష్టపడి గ్రామంలో ఒక సర్పంచ్ గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని హెచ్చర్ల ప్రజలందరి తాలూకా ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఎదిగాడు. దానికన్నా ఇంకేమైనా పేరు తెచ్చుకోవాలా? అయినా సరే ఆయన గుండెల్లో తల్లిదండ్రులు ఉన్నారు, వెనుకబడినటువంటి కుటుంబాలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది. ఆ పిల్లల తాలూకా భవిష్యత్తును చూసుకున్నాడు. నేను ఈ రోజు శాసనసభ్యుడిగా గెలిచినా సరే నా లక్ష్యం ఏదైతే హెచ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి విద్యతో భవిష్యత్తు అందిస్తానని ఏదైతే నమ్మాడో ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఆయనకి కష్టమైనా సరే బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఆ భగవంతుడు, హెచ్చర్ల ప్రజలు నిరంతరం కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఈ లక్ష్యం గట్టిగా ముందుకు కొనసాగించే విధంగా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా సహకరించాలని తెలియజేస్తున్నాను. ఒక భగవంతుడు పైన ఉంటాడు, ఆయన ఖచ్చితంగా సహకరిస్తాడు. కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి ఒక బలమైనటువంటి అండగా నిల్చున్నాడు. అదే మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారిని కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఆశీస్సులతో, ఆయన ఆలోచనలతో, ఆయన విజన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అదే మనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఆ శక్తితోనే ప్రపంచానికి తెలుగు వాళ్ళ తాలూకా కీర్తిని అందిస్తానని కష్టమైనటువంటి శాఖ ఈ రోజు విద్యాశాఖని లోకేష్ అన్న గారు తీసుకున్నటువంటి 9 నెలల్లోనే. నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ తో మాట్లాడుతుంటాను. ఎవరితో మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు మేము ఎవరం కూడా అందుకోలేకపోతున్నాం, అంత బ్రహ్మాండంగా ముందుకు నడుస్తున్నాయని ప్రతి రాష్ట్రంలో కూడా కొనియాడుతున్నారనంటే లోకేష్ అన్న గారు ఎంత పట్టుదలతో విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. కానీ ఆయన ఒక్కరి వల్లే ఏ విషయం కూడా సాధ్యం కాదు. నాయకులకు ఏదో కేంద్ర మంత్రి అయ్యాను కాబట్టి నేనేదో చేస్తానని, ఎన్ఈఆర్ గారు శాసనసభ్యుడు అయ్యారు, అప్పలనాయుడు గారు ఎంపీ అయ్యారు కాబట్టి మేమందరమే చేస్తామనేది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్యంతో తోడు కావాలి. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉంటున్నాం. ఎక్కడికో మనం పని కోసం వెళ్ళిపోవాలి.
బీహార్ వెళ్ళిపోవాలి, బెంగాల్ వెళ్ళిపోవాలి, చెన్నై వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి, అవసరమైతే గల్ఫ్ దేశాలు వెళ్ళాలి, లేకపోతే సింగపూర్ లాంటి వెళ్ళాలి. ఆ పరిస్థితి మారదా అనుకుంటే ఎన్ఈఆర్ గారు చేసినటువంటి కార్యక్రమం చూడండి. టీచర్లు ఎక్కడి నుంచే కాదు, మనం ఎక్కడికో వెళ్ళాలంటే దేశం మొత్తం మీద ఉన్న టీచర్లు అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాడు. అంటే మార్పు మొదలయ్యింది. జమ్మూ కాశ్మీర్ నుంచి తెచ్చి ప్రిన్సిపల్ని పెట్టాడు. మహారాష్ట్ర ఎక్కడో దేశాలు తెలుగు కూడా రాదు, అయినా సరే చక్కగా పాఠాలు చెప్తుంది కాబట్టి మంచి టీచర్స్ ని ఈ రోజు ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడనంటే శ్రీకాకుళంలో మార్పు మొదలైంది. మార్పు ఎలా మొదలైంది? చేతలతోని, ఆలోచనలతో మొదలైంది. అదే తల్లిదండ్రులు కూడా నేను కోరుకుంటున్నాను, మీ పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా తయారు చేయాలనంటే వాళ్ళ తాలూకా మార్పు మనం ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. వాళ్ళకి స్కూల్కి పంపించాం, మంచి స్కూల్కి పంపించాం, తిరిగి రిపోర్ట్ కార్డు వచ్చినప్పుడు అందులో ఎన్ని మార్కులు ఉన్నాయని ఒక్క కోణంలోనే మనం ఆలోచిస్తే మన ఆలోచనల వల్ల మార్పు రాదు, పిల్లల్లో కూడా మార్పు రాదు. పిల్లలకి విద్యతో పాటు విలువలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా ముందుకు నడుచుకుంటున్నారు, వాళ్ళు కింద పడి ఫెయిల్ అయినా సరే ఎంత ఆత్మవిశ్వాసంతో తిరిగి ముందుకు నడుస్తున్నారు, అటువంటి విషయాల మీద మనం దృష్టి పెడుతూ వాళ్ళకి చదువుతో పాటు విలువలు, అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, స్పోర్ట్స్, ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, వీటన్నిటి మీద కూడా అవగాహన పెంచడానికి ఆ ప్రోత్సాహం అనేది ముందు ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచే రావాలని మళ్ళీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు కోవిడ్ మహమ్మారి చూసాం. అలాంటి మహమ్మారి వస్తే ఆరోగ్యకరంగా ఎలా చితికిపోతామో ప్రతి ఒక్కరం కూడా కల్లారా చూసాం. అలాంటి మహమ్మారి మన అందరి దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, జేబుల్లో ఉంది. అదే ఈ మహమ్మారి. అది పిల్లలకి అందరికీ కూడా చుట్టుకుంటుంది. ఒక్కసారి దాన్ని చూస్తే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఏమి ఉపయోగం ఉండదు. 5 గంటలు అలా టైం అంతా దాంట్లోనే వెళ్ళిపోతుంది. కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఆ మహమ్మారి చుట్టుకుంటుంది. అంటే చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు, అందరికీ ఉంది ఆ మహమ్మారి. చిన్న పిల్లల స్థాయిలోనే రోజుకి 3-4 గంటలు తినడానికి కూడా ఆ స్క్రీన్ లేకపోతే తినలేని పరిస్థితి వస్తే రేపు పెద్ద అయిన తర్వాత దానితో ఎలా విడదీయగలుగుతారో వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాని మీద కూడా మీరు అనుకోవచ్చు, చిన్న వస్తువే కదా, స్క్రీన్ లోనే కదా చూస్తున్నాడు, ఏం పర్వాలేదు, మనం కూడా దృష్టి పెడుతున్నాం, ఏం చూస్తున్నాడు అనుకుంటాం. కానీ మెంటల్ గా వాళ్ళు రోజు కూడా అదే చూస్తుంటే మెంటల్ ఇబ్బందులు కూడా పిల్లలకి అందరికీ కూడా వస్తున్నాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మనకందరికీ కూడా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు కావాలి. ఎవరైనా ముందుకు నడుస్తున్నారనంటే మనం వాళ్ళు ఎవరో ఒకళ్ళ వ్యక్తుల తాలూకా స్ఫూర్తి తీసుకొని ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్ అవ్వడానికి మనం అందరం కూడా ఎన్నో చరిత్రలు చూస్తూ ఉంటాం, ఎంతో మంది వ్యక్తుల వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటాం. అలాంటిది ఎచ్చెర్ల ప్రజలు మీరు ఎక్కడా చూడనక్కర్లేదు. మీకు ఇన్స్పిరేషన్ కావాలన్నా, మోటివేషన్ కావాలన్నా, ఒక ప్రేరణ కావాలన్నా మీ కళ్ళ ముందే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అద్భుతంగా సామాన్య వ్యక్తులుగా పుట్టి ఒకళ్ళు శాసనసభకి, ఒకళ్ళేమో పార్లమెంటు సభకి ఈరోజు వెళ్ళేటటువంటి స్థాయిలో ఉన్నారనంటే వాళ్ళకంటే మించినటువంటి స్ఫూర్తి మీకు ఎవరు కూడా ఇవ్వలేరు. అంటే మనం ఏదో సామాన్యంగా పుట్టా, మనం ఏది సాధించలేమని అనుకుంటే దాన్ని తిరగరాశారు వీళ్ళిద్దరు కూడా. కష్టంతో, పనితనంతో, పట్టుదలతో వాళ్ళు కూడా ఏదో డైరెక్ట్ గా వచ్చి విజయంతో పాటు అడుగులు పెట్టలేదు. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఓటములు, ఎన్నో అవమానాలు కూడా చేసినా సరే లక్ష్యం నుంచి వాళ్ళు బెదరకుండా ఎంత అయినా సరే, ప్రపంచం తలకిందులు అయిపోయినా సరే నా లక్ష్యం గెలవడం, గెలుపు కోసం ఏదైనా సాధించి తీరుతానని చెప్పి వాళ్ళిద్దరూ చేసినటువంటి కృషి ఎచ్చెర్ల ప్రజల అందరికీ కూడా ఎల్లప్పుడూ స్ఫూర్తి ప్రదాతగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కూటమి ప్రజలు అందరూ ఆశీర్వదించారు. ముఖ్యంగా ఎచ్చెర్ల ప్రజలందరూ కూడా ఇద్దరు మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి వీళ్ళిద్దరికి కూడా విజయ తిలకం మీరు అందరూ కూడా దిద్దారు. నేను మాటిస్తున్నాను ఈ సమక్షంలో మీ అందరికీ కూడా ఏ రకంగా కూటమి ప్రజలకి మీరందరూ కూడా విజయ తిలకం దిద్దారో ఎచ్చెర్లకు అందరికీ కూడా విద్యా తిలకం మేము దిద్దుతాం. ప్రతి ఒక్క వారికి కూడా చక్కనైనటువంటి విద్య అందించి భవిష్యత్తులో ఎచ్చెర్ల నుంచి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కడు దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలతో ముందుకు రావడానికి మేము కృషి చేస్తాం, సహకరిస్తామని మరొకసారి వేదిక ద్వారా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇందాక ఎన్ఈఆర్ గారు చెప్పినట్టు మంచి మంచి కళాశాలలు మనకున్నాయి.
ఈ రోజు మనకి IIIT, అంబేద్కర్ యూనివర్సిటీ, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మన శివాని ఇంజనీరింగ్ కాలేజ్, కింజరాపు ఎర్రనాయుడు అగ్రికల్చరల్ కాలేజ్, అలాగే NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇలా ప్రతి ఒక్కరు కూడా చక్కనైన చదువులు చదువుకోవడానికి మన ఎచ్చెర్ల నియోజకవర్గం ఒక వేదికగా ఈ రోజు మారింది. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ చదువుకున్న తర్వాత కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ తో గైడెన్స్ ఇవ్వడానికి వీళ్ళిద్దరు ప్రజాప్రతినిధులతో నేను కూడా మీకు అందరికీ అండగా ఉంటాను, మీకోసం కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఎచ్చెర్లలో వస్తే ఒక మాట కూడా ఇచ్చాను. ఆ రోజు ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆఖరి నిమిషాలు మన నియోజకవర్గం రణస్థలంలోనే జరిగాయి. అటువంటిది రణస్థలం వచ్చినప్పుడు ఎర్రన్నాయుడు గారు గుర్తుకొస్తుంటారు. ముఖ్యంగా హైవే ప్రాంతంలో వెళ్తే విగ్రహం కూడా పెట్టారు. కేవలం విగ్రహమే కాదు, ఎవరైనా ఎక్కడే ఆఖరి క్షణాలు ఎర్రన్నాయుడు గారు ఉన్నాయనంటే అక్కడ చక్కనైనటువంటి లైబ్రరీ కూడా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ప్రశాంతంగా ఎవరైనా వచ్చి ఎర్రన్నాయుడు గారిని స్మరించుకుంటూ ఒక 10 పుస్తకాలైనా చక్కగా చదివి వెళ్లాలనే ఆలోచనతో ఒక లైబ్రరీ పెడతామన్న మాట కూడా ఇచ్చాం. మళ్ళీ వేదిక ద్వారా చెప్తున్నాను, NER గారికి మంచి స్థలం మీరు చూడండి, బ్రహ్మాండమైనటువంటి లైబ్రరీ ఎర్రన్నాయుడు గారి పేరుతో అక్కడ నిర్మించి తరతరాల వరకు కూడా ఎర్రన్నాయుడు గారికి అతి ప్రీతివంతమైనటువంటి పుస్తకాల చదవడం ఏదైతే ఉందో అది వచ్చే జనరేషన్స్ కి అందరికీ కూడా అందించే విధంగా ఒక మంచి లైబ్రరీని కూడా ఏర్పాటు చేద్దామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకే ఒక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం. ఇటు విద్యా సంస్థలు ఉన్నాయి, అటు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంది. అటువంటి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలతో ముందుకు రాడించడానికి ఉన్నాయి. దానికి కేంద్రం అలాగే రాష్ట్రం వీళ్ళందరి తాలూకా సహకారం తీసుకొని ప్రజలకి కూడా అందుబాటులో ఉంటూ ముందుకు నడిపిస్తామని వేదిక మీద ఉన్న నాయకులందరి తరపున తెలియజేస్తున్నాం. ఎంతో కాలం నుంచి మనకి రణస్థలం ఫ్లైఓవర్ తాలూకా సమస్య కూడా ఉండిపోతే దానికి కూడా అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు మంచి ప్రోగ్రామ్ ద్వారా అక్కడ ఎలివేటెడ్ క్రాస్ వే కూడా కట్టించడానికి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడా మీరు అప్పలనాయుడు గారిని కూడా చూస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రకంగా ప్రజల కోసం ఏదో ఒకటి కొత్తదనంగా చేయాలి, అందరినీ కూడా ఆకర్షించాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సమస్య పట్ల దృష్టి సారించే విధంగా వినూత్నంగా కొత్త రకాలుగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మన విజయనగరం అలాగే ముఖ్యంగా ఇచ్చెర్ల మీద కూడా దృష్టి సారించగలుగుతున్నారు. అలాగే NER గారు ఆయన కూడా నిరంతరం ప్రజలతో ఉంటూ జనజీవన స్రవంతిలో కలుస్తూ అందరి తాలూకా సమస్యల మీద కూడా చక్కగా పోరాటం చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు మనకు స్వర్ణయుగంలాగా మార్చుకొని మనకున్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలి. అందరికీ మరి ముఖ్యంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు నిరంతరం మీ తాలూకా ఆశీస్సులు అందించాలని మళ్ళీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలకి కూడా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు అందించడానికి స్కూల్ తాలూకా కార్యక్రమాలు కూడా తేజ గారు ఎలాగైతే చెప్పారో దానికి కట్టుబడి ఉండి భవిష్యత్తులో NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకే ప్రభావితం చేయడం కాదు, చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్కూల్ పాజిటివ్ గా వైబ్రేషన్స్ ఇచ్చి వాళ్ళందరిలో కూడా ఒక మంచి భవిష్యత్తుని కల్పించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరగాలని నా తాలూకా కోరిక కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. నా సహకారం ఎల్లప్పుడూ కూడా నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉంటుంది. ఎంతో మంది అభిమానంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు, ఈ రోజు వస్తున్నామని చెప్పి వాళ్ళకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా కార్యక్రమం అంతా జరిగింది. మరొకసారి ఇందులో పర్ఫామ్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి, కేవలం రిపోర్ట్ కార్డులు ఒక్కటే చూడొద్దు. 10 నిమిషాలు రోజు పిల్లాడితో మాట్లాడండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల మీద కాస్త శ్రద్ధ వహించి ఒక 10 నిమిషాలు పావు గంట వాళ్ళతో మాట్లాడితే మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు వాళ్ళ జీవితంలో ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతారో అందులో ఒక మంచి మార్పు వాళ్ళు తీసుకొస్తుంది. ఆ మార్పు తల్లిదండ్రుల్లో ఇంటి నుంచే మొదలు కావాలని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. అలాగే స్కూల్కి సంబంధించి కూడా వ్యవస్థ అందరికీ ఒకే ఒక్క మాట, ఎక్కడైనా ఒక స్కూల్ ఉందనంటే ఆ స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవాడు దేశం మీద భక్తి వాళ్ళకి పెరగాలి, గురువుల మీద పెద్దల మీద ఉన్నటువంటి గౌరవం పెరగాలి, తల్లిదండ్రుల మీద ప్రేమ పెరగాలి,
అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మీదే నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరగాలి. అది చేయలేనటువంటి స్కూలు దేశానికి ఎప్పుడూ కూడా ఉపయోగపడదు. కానీ ఎన్ఈఆర్ స్కూల్ ఇవన్నీ కూడా చేస్తూ విలువలతో కూడినటువంటి విద్యను అందించే విధంగా ముందుకు నడుస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. మంచి స్టాండర్డ్స్ తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ రోజు మెయింటైన్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఈ స్కూల్ ద్వారా ఈ ప్రాంతం, అలాగే మన జిల్లా, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రేపు భవిష్యత్తులో మంచి పేరు రావాలి. అది పిల్లల ద్వారా తీసుకొని రావాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. శుభారంభంగా మీ యొక్క స్కూల్ ఈ సంవత్సరంలో కూడా మంచి పర్సెంటేజెస్ తో మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.